హలో ఫ్రెండ్స్, ఎవరన్నా ఓలా ఊబర్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం చిన్న ఒక మెసేజ్. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కాదండి, అయిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఒక చిన్న వీడియో తీస్తున్నాను. అందరూ ఇది ఐరన్ది వాడతారు కదా, ఐరన్ది వాడితే అది కూడా హీట్ అవుతుంది, మొబైల్ కూడా హీట్ అవుతుంది. ఇలా కొంచెం ప్లాస్టిక్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి, మనం ఎప్పుడైనా లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మొబైల్ పెట్టడానికైనా తీయడానికైనా ఒక 2-3 సెకండ్లు కవర్ అవుతుంది. ఒకటండి. సెకండ్ వచ్చేసి, వెహికల్తో వచ్చిన పాటు ఉన్న మిర్రర్స్ అయినా సరే, లేకపోతే ఎక్స్ట్రా మిర్రర్స్ అయినా సరే, కానీ కంపల్సరీ అయితే మిర్రర్స్ మీరు పెట్టించుకోండి. ఎందుకంటే మనము స్పీడ్ నడుపుతుంటాం, అటు ఇటు పోతుంటాం, చూసుకోము. మిర్రర్స్ ఉన్నాయనుకో చాలా ఈజీగా తెలిసిపోతుంది వెనకాల నుంచి ఎవరైనా వస్తున్నా, రైట్ మలిపినా, లెఫ్ట్ మలిపినా. ఇంకొకటి వచ్చేసి, నేనైతే ఇలా ఒక వాటర్ బాటిల్ తయారు చేయించుకున్నాను. మీరు ఇలానే చేయించుకోవాలని కాదులే, కానీ మీరు ఒకవేళ కంపల్సరీ అయితే వాటర్ క్యారీ చేయండి. ఇది సమ్మర్ కదా, సో ఒక వాటర్ బాటిల్ మనతో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి, పవర్ బ్యాంక్లు అందరికీ క్యారీ చేస్తారు, కానీ పవర్ బ్యాంక్ అలా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం ఎటో పోతాం, అసలు అనుకుంటామా, ఎటో అనుకుంటే ఎటో వెళ్ళిపోతాం కదా. సో అలా కాకుండా నేనేం చేసిన అంటే, ఒక 250 రూపీస్ ఎలక్ట్రీషియన్కి ఇచ్చి వైర్ కలెక్షన్, అంటే ఇది లేటెస్ట్ వెహికల్ కదా, సో డైరెక్ట్ ఇక్కడ నుంచి కలెక్షన్ తీసుకున్నాను. ఎలక్ట్రీషియన్ ఇచ్చింది, మనం ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చిండు. సో దీనికి నాకు వచ్చిన ఖర్చు వచ్చేసి, ఇది అడాప్టరు, ఇది కార్కి వచ్చే ఛార్జర్ అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు, ఎన్ని వాట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా తీసుకుంటే. ఇది వచ్చేసి ఒక 250 రూపీస్ పడ్డది. ఇది వచ్చేసి 400 రూపీస్ పడ్డది. ఇది 2-in-1 అనమాట. టైప్ సి వస్తుంది, మైక్రో యూఎస్బి 1 వస్తుంది. ఓకేనండి, రెండు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా ఒకటి 18 వాట్స్, ఒకటి 20 వాట్స్ ఇది తీసుకున్నాను. ఒకటి టైప్ సి కేబుల్ లాంగ్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ట్యాంక్ కవర్ ఉంటుంది కదా, ట్యాంక్ కవర్కి హోల్డ్ చేసి ఇందులో పెట్టేసుకుంటాం. ఒకవేళ వర్షం వస్తే కూడా లోపల ఉంటుంది వైరు, ఇందులో పెట్టేసుకున్నాం. ఓకే, నాకు చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా పెట్టేసుకుంటే. ఇంత పెద్ద వైర్ తీసి వదిలేసిన, సో అది ఎటు ఫోల్డ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం అయితే కాదు. మీరైతే కంపల్సరీ పవర్ బ్యాంక్ నమ్ముకోకుండా మీ వెహికల్కి ఒక ఛార్జర్ ఫిట్ చేయించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అలానే పార్సల్ పడుతుంటాయి, హెవీ పార్సల్ ఉంటాయి అనుకో, ఎక్కువ పెద్దగా ఉంటాయి, ఒక చిన్నది ఒక 2-3 తాళ్ళు పెట్టుకోండి. ఇట్లా ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఒకటి వాటర్ ప్రూఫ్ కవర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే. తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతాను వీడియో తీస్తున్నాను తప్ప, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ కోసం అని కాదండి. మీకు మళ్ళీ అలా ఇలా అనుకోని కామెంట్ చేయకండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకొకటి, ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఒక 30 సెకండ్స్లో ఫుల్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఒక 30 సెకండ్స్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు.